ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సాగా బోటు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ కారు చిన్న బోటు ప్రమాదానికి గల కారణాలను వివరించారు. సముద్ర మట్టానికి 30 మైళ్ల దూరంలో చేపల వేట కొనసాగిస్తుండగా వాతావరణ అలర్ట్ రావడంతో వేట ముగించుకుని తిరిగి రావడానికి బయలుదేరామని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సముద్ర ఒడ్డుకు 10 మైళ్ల దూరంలో బోటు బోల్తా పడిందని తెలిపాడు. బోల్తా పడిన బోటుపై 4 గంటల పాటు కూర్చుని సహాయం కోసం ఎదురు చూశామని తెలిపారు. బోటు సముద్రం అడుగు భాగంలోకి వెళ్లడంతో రాత్రి 9 గంటల సమయంలో 6 ఉండగా కాసేపట్లో 5 అయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు. తెల్లవారే వరకు 5 ప్రాణాలతో పోరాడమని, తెల్లారాక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ నౌక వద్దకు బయలుదేరి తమతో పాటు వచ్చిన మిగతా 4 కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తనని నౌక సిబ్బంది గమనించి లైఫ్ జాకెట్ ఇవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డానని, ప్రమాదానికి గల కారణాలను కారుచిన్న వివరించారు. 30 మైళ్ళ నుంచి 37 మైళ్ళకి ఇలా దగ్గర లాగాను. 2 రోజుల నుంచి ఏట అయిపోయింది. ఏట కొనసాగి వచ్చేస్తుండగా 10 మైళ్ళు చెట్టు తిన 10 మైళ్ళు ఉంటుండగా బాల్తో కొట్టేసింది బోటు. బాల్తో కొట్టేసిందంటే ఒక మనిషి కింద ఉండిపోయాడు. మా అన్నయ్య కొడుకు ఆరి చెన్నయ్య పేరు అయితే చంటి అంటారు. అయితే ఆ పడిపోయిన వెంటనే మా అన్నయ్యని గుండెలు బాదుకుని ఏడుస్తాను, బాబు నా కొడుకు కనిపించట్లేదు. వాళ్ళకి నాకు 15 కిలోమీటర్లు అంత ఉంటుంది. ఆ 15 కిలోమీటర్లు చిప్పి యాంకర్ పట్టుకున్నాను. యాంకర్ పట్టుకెళ్ళి ఇలా దొలకొచ్చేసింది, కింద పడిపోయింది. బాబు సచివని చెప్పేసి కింద పడిపోయిన పక్కట్టుకుని వాడు పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు పక్కట్టుకుని వెళ్ళిపోతుంటుండగా బాబు నేను కాపాడండి కాపాడండి బాయ్ కాపాడండి అంటే చూసి నైఫ్ జాకెట్ ఇసిరాలి. వాడు చిప్పాలి నైఫ్ జాకెట్ ఇసిరి నన్ను లాక్కున్నాను. నాకున్న కింద జాలి దించేసి నాకున్నాను. నాకున్న వెంటనే చిప్పులో నేటి జరిగిందో నాకు తెలియదు. ఎలాగైంది ప్రమాదం అంటే ఒత్తుండిగా సరే జట్టి పొజిషన్ 10 మైళ్ళు ఉంది. మొత్తం చేపలు ఉన్నాయి, బోట్లో చేపలు తీసుకోవాలనేసి దానికి కూడా ఫోన్ చేశాను నేను. ఆ మిసేజ్ గారికి అమ్మ 8 గంటలకు వచ్చేస్తుంది, 1 గంట అరగంట పడుతుంది వచ్చేస్తామని చెప్పేసి 10 మైళ్ళు కదా ఆ మైలేజ్ పక్కన చెప్తుందండి. ఆ చెప్పేటప్పుడు ఈ బోల్తా కొట్టేసి దగ్గరలో కూర్చొని కెట్ట ఉంది. కెట్ట అంటే కొద్దిగా గాలి ఉంది, ఇంక రేజ్ అవ్వలేదు. ఎదరు రిపోర్ట్ వచ్చేస్తాను అయినా సరే ఏట అయిపోయింది. ఎదరు రిపోర్ట్ ఇంక రేజ్ అవ్వలేదు వచ్చేస్తాను. ఆ కెట్ట అనుకూలంగా రేజ్ అయిపోయి తిరగేసి మీ కళ్ళ ముందే మిగతా మా కళ్ళ ముందే అంటే మిగతా అంటే ఎవరి దగ్గర ఆడ తిరిగిపోయాడు తెలియదు సార్. ఆ కిందనే మా బాబు కనిపించట్లేదు. మా బాబు లేడు మేము ఏడుస్తాం.